దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభములండి. యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరం కూడా కలిసి మొట్టమొదట క్రియగా అనుదినము మనము ధ్యానించుకునేటువంటి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి సత్య వాక్కులను, అదేవిధంగా నేటి దినాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి సత్య బోధల విషయాల్లో, దైవ సందేశాల విషయాలు మన రక్షణ వాక్య కార్యక్రమంలో నిత్యము కూడా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రజలకు మనము ఆన్లైన్ ద్వారా మనం తెలియజేస్తున్నాము. మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని నూతనంగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సువార్త విషయాలను ఇతరులకు చేరవేసే క్రమంలో మీరు కూడా పాలిభాగస్తులే. దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో యథావిధిగా మనం ప్రారంభించుకొనబోయేటటువంటి పుస్తకము మార్కు సువార్త. మార్కు సువార్తలో గడిచిన దినాల్లో మనం పూర్తి చేసుకున్నటువంటి 12 అధ్యాయాలు దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టుగాను మనం అందరము కూడా కలిసి దేవుని యొక్క సందేశాలను, దేవుడు చేసిన అద్భుత కార్యాలను, దేవుడు మాట్లాడిన గొప్ప మాటలు మనం తెలుసుకున్నాము. యథావిధిగా నేటి దినము కూడా మార్కు సువార్తలో పొందపరిచినటువంటి 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు బయలుపరిచినటువంటి గొప్ప అద్భుత విషయాలను గురించి మనం నేటి దినము ధ్యానించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. స్తోత్రం మహోన్నతుడా, రక్షకుడా, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మనామమున వందనాలు నాయన. నేటి దినము మార్కు సువార్త 13వ అధ్యాయంలో ప్రభువా మీ దాసునై నా ద్వారా ప్రభువా బయలుపరిచినటువంటి విషయాలను ప్రభువా, అదేవిధంగా దైవ సందేశములను, దైవ వాక్కులను ప్రభువా నాయన సమస్త విషయాల పట్ల ప్రభువా మీరు మాట్లాడినటువంటి మాటలను, శిష్యులకు చేసి తెలియజేసిన మాటలను ప్రభువా నేటి మేము అందరము కూడా కలిసి రక్షణ వాక్యంలో ధ్యానించుకున్న ఈ సమయాన్ని బట్టుగాను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మేము మాట్లాడబోయేటువంటి మాటలను మీ వాక్యములను మా హృదయంలో స్థిరపరచుకొని ఫలింపు చేయ విధంగా ప్రభువా ఆశీర్వదించండి. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మొత్తముగా 37 వచనాలు, అనగా సుమారుగా 37 వచనాలు ఈ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. మరి ఈ 37 అధ్యాయాలు మనం 3 భాగాలుగా ఈరోజు వివరించుకున్నట్లయితే ఈ యొక్క వాక్యమును మనము తెలుసుకొని ఈ యొక్క అధ్యాయంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాము. మరి ముఖ్యంగా ముందుగా మనం చూసుకుంటే 1 నుంచి 27 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అంత్యకాలం అంటే చివరి దినాలలో జరగబోయేటువంటి విషయాల పట్ల సమస్త విషయాలను శిష్యులను ఉద్దేశించి సమస్త మానవాళికి తెలియజేసినటువంటి అంశాలు. అదేవిధంగా 2వ భాగంగా 28 నుంచి 31 వచనాల్లో ఏదైతే ఆ యొక్క కాలానికి సంబంధించినటువంటి ఆ యొక్క శ్రమలను ఉద్దేశించి కానీ మాట్లాడిన తర్వాత ఆ యొక్క కాలము ఎప్పుడు వస్తుందనేది అంజూరపు చెట్టు ద్వారా గ్రహించే శక్తి విధంగా ఏ రకమైతే ఉంటుందో ఆ రకంగా అంజూరపు చెట్టు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. 3వ భాగంగా 32 నుంచి 37 వచనాల్లో మనం చూసుకున్నట్టంటే ఈ యొక్క కాలం గురించి ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నప్పుడు అట్టి విషయాలు ఆ దినము ఆ గడియ ఎప్పుడు ఉంటుందనేది 3వ భాగంలో మనము తెలుసుకోవచ్చు. ముందుగా మొదటి భాగంలో మనం చూసుకున్నట్టయితే చివరి కాలంలో జరిగే సంఘటనలు 1 నుంచి 27 వచనాలు కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను మనము ఈరోజు ధ్యానించుకున్నాం. ఇందులో మనం చూసినట్టయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు అని చూస్తే 23వ వచనం చూస్తే, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి గొప్ప మాట ఏంటి అని అంటే ముందుగానే నేను మీకు తెలియజేస్తున్నాను. అవి ఏంటి విషయాలను చూస్తే ఇక్కడ మొదటి వచనంలో చూసుకుంటే, ఆయన దేవాలయం నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనను. ఏదైతే హేరోదు రాజు ఆ యొక్క దేవాలయ నిర్మాణాన్ని చూసినప్పుడు ఆయన శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి చెప్తున్నప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానము, ఈ గొప్ప కట్టడము చూస్తున్నావే, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని అతనితో చెప్పును. ఏదైతే ఒక శిష్యుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారితో మాట్లాడినప్పుడు ప్రశ్నించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల చెప్పిన సమాధానంతో అక్కడి నుంచి మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏకాంతంగా ఉన్న సమయంలో శిష్యులైనటువంటి పేతురు గారు, యాకోబు గారు, యోహాను, ఆంద్రేయులు గారు వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడగడం జరిగింది. ఎప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయని ఏకాంతంగా ఉన్నప్పుడు అక్కడ ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ
ఇవన్నీ నెరవబోరు కాలముకు ఏ గుర్తులు కలుగునని ప్రభుని యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పినప్పుడు సమాధానం ఏంటంటే ఆ యొక్క సమయము ఎటువంటిది అనే ఒక విషయాలు చెప్తున్నప్పుడు మోసపరచుకున్నా చూసుకోమని ప్రభుని యేసుక్రీస్తుల వారు శిష్యులకు హెచ్చరించడము, అదేవిధంగా యుద్ధములు కానీ యుద్ధ సమాచారాలు కానీ మీరు వింటారు, అదేవిధంగా జనం మీదకి జనం రావడం జరుగుతుంది, అదేవిధంగా కరువులు భూకంపాలు కలుగుతాయని ప్రభుని యేసుక్రీస్తు వారు స్పష్టంగా వాక్యానుసారంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇంకా ప్రత్యక్షంగా శిష్యులకు ఉద్దేశించి చెప్పినటువంటి మిమ్ముని గురించి మీరే జాగ్రత్త పడుడి, మిమ్ముని గురించి మీరే జాగ్రత్త పడుడు అని చెబుతూ ఏదైతే నా నిమిత్తం మీరు సువార్తను సకల ప్రజలకు తెలియజేసే విషయంలో మీరు సభలకు కానీ అదేవిధంగా రాజులకు కానీ అదేవిధంగా అధిపతుల దగ్గర మీరు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఆ సమయంలో మీరు ఏమి మాట్లాడాలని మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆ సమయంలో మీతో మాట్లాడాల్సిన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడించడం అనేది ఇక్కడ వాక్యానుసారంగా చెప్పడం. చింతింపకడి, చెప్పువాడు పరిశుద్ధ ఆత్మయే గాని మీరు కాదు అని చెబుతూ 13వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తుల వారు స్పష్టంగా శిష్యులకు ఉద్దేశించి అదేవిధంగా నేటి పరిశుద్ధ సువార్త విషయంలోని ఎవరైతే సువార్త భారాన్ని కలిగి ఉన్న విషయులకు ప్రభువు యేసుక్రీస్తులో తెలియని సమాధానం, నీ నామమును నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. అంతం వరకు ఏ ఒక్క వ్యక్తి అయితే సహించడం కలిగి ఉంటాడో, నిరీక్షణ కలిగి ఉంటాడో, దేవుని సువార్త భారాన్ని కలిగి ఉంటాడో అట్టి వ్యక్తి మాత్రమే రక్షింపబను స్పష్టంగా ప్రభువు యేసుక్రీస్తు వారు సత్యవాకులు తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే 14 నుంచి 18వ వచనంలోని మనం చూసుకుంటే శ్రమలు, అదేవిధంగా మహాశ్రమలు, ఏదైతే 7 ఏళ్ల పాలలో 3.5 సంవత్సరాల పాటు శ్రమలు ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత మహాశ్రమలు ఏ విధంగా ఉంటాయి, ఆ మహాశ్రమలు దినములు పూర్తయిన తర్వాత ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులను బట్టి గాను ఆయన రాకడ విషయాల గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ చూసినట్టయితే నాశనకరమైన 14వ వచనం మరియు నాశనకరమైన ఏ వస్తువు నిలవరాదని స్థలమందు నిలిచడం మీరు చూచినప్పుడు అక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, హేయకరమైన వస్తువులను ఆ యొక్క మందిరాల్లో నిలబెట్టినప్పుడు అటువంటివి ఇశ్రాయేలులో సాతాను ఏదైతే శోధించడం బట్టి వారి యొక్క ప్రార్థనా విధానం జీవితాన్ని నష్టపోవడము, అదేవిధంగా చూస్తే మిద్దెల మీద ఉన్నవారు కానీ మిద్దె మీద ఉండేవారు కానీ అదేవిధంగా పొలంలో ప్రవేశించే వారు కూడా అనేక రకమైనటువంటి శ్రమలు కలుగుతాయని ప్రభువు యేసుక్రీస్తుల వారు వాక్యానుసారంగా చెబుతూ ఆ తర్వాత 19వ వచనం అవి మహాశ్రమలు, అంటే శ్రమ దినములు పూర్తి అయిన తర్వాత మహాశ్రమలలో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూసినట్టయితే ఆ దినములలో ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పిన విధంగా అబద్ధ క్రైస్తవులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఏర్పరచబడిన మోసపుచ్చుడికే సూచన క్రియలు మహత్కార్యములు అగుపరిచెదరు. ఏదైతే నేటి లోక మార్గంలో జరుగుతున్నటువంటి సాతాను చేత ప్రేరేపించబడినటువంటి అనేకమైనటువంటి సత్య వాక్కులు తెలియజేసే ఒక క్రమంలో పరిశుద్ధ గ్రంథ విషయాల్లో ఏ ఒక్కరైతే అబద్ధంగా వచ్చి ప్రవక్తలు చెప్పే విషయాలు కానీ అదేవిధంగా ప్రభువు యేసుక్రీస్తుల వారి గురించి చెప్పిన విషయాలను బోధిస్తున్నారో అట్టి వారు వస్తారని ప్రభువు యేసుక్రీస్తుల వారు శిష్యులకు హెచ్చరించడము, అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తం మీతో ముందుగా చెప్పి ఉన్న మాటలు ప్రభువు యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ యొక్క శ్రమలు తీరిన తర్వాత ప్రకృతిలో జరిగేటువంటి మార్పులను కూడా ఉద్దేశించి ప్రభువు యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి లేఖానుసారంగా చెప్పడం జరిగింది. ఏంటి ఆ ప్రకృతిలో జరిగే మార్పులు? ఆకాశమందుల శక్తులు కదిలింపబడను, తర్వాత అక్కడ మనం చూసినది అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతో మహిమతో మేఘారుడే వచ్చుట చూచెదరు. ఏదైతే ఆకాశంలో జరిగేటువంటి విపరీతమైన మార్పులు దేనికి నాంది అని మనం చూసుకుంటే సాక్షాత్తు దేవాతి దేవుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోని మరియు మహిమతోను మేఘారుడే వచ్చుట చూచుదురు. అప్పుడు నలుదిక్కుల నుండి ఏ విధంగా అయితే ప్రభువు యేసుక్రీస్తుల వారి ఈ శ్రమల దినాల్లో మహాశ్రమల దినాల్లోని అదేవిధంగా ఏర్పరచుకున్నటువంటి కొంతమంది పరిశుద్ధులను వారందరినీ కూడా పోగు చేసి నూతన భూమిలోని నూతన సృష్టిలోనికి ఆయనను వారు పోగు చేయడం జరుగుతుందన్న వాక్యాన్ని ఇక్కడ మనకి తెలియచేయడం. దీంతో 1 నుంచి 27 వచనాల యొక్క సారాంశాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క కాలక్రమేణా ఎప్పుడు జరుగుతుందని ప్రభువు యేసుక్రీస్తుల వారిని శిష్యులు అడిగినప్పుడు అంజూరపు చెట్టు యొక్క వసంత కాలమును మనం గమనించిన ఆకులు చిగురించు కాలం వసంత కాలంలో ఏ రకంగా అయితే వస్తుందని మనం గ్రహించుతున్నామో ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపం ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఏవి ప్రభువు యేసుక్రీస్తు
యేసుక్రీస్తుల వారి యొక్క అంత్య దినాల్లో జరిగేటువంటి సంగతులు వివరించిన సంగతులు విషయాల్ని ఏ రకంగా అయితే అంజూరపు చెట్టు వసంతకాలంతో పోల్చి ఉన్నట్టు చెప్పిన విధానాన్ని బట్టి కానీ చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభు యేసుక్రీస్తుల 31వ వచనంలో చెప్పినటువంటి గొప్ప మాట, ఆకాశమును భూమియును గతించిన గాని ఈ మాట గతింపవు. అంటే సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆకాశము భూమి గతించిపోనేమో కానీ నేను చెప్పిన ఏ ఒక్క మాట కూడా గతించిపోదని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా లేఖానుసారంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే అప్పుడు ఈ యొక్క దినములు ఈ గడియలు ఏ సమయంలో ఏర్పడతాయి అనేది 32 నుంచి 37 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దినము కానీ ఈ యొక్క గడియలు కానీ ప్రభు యేసుక్రీస్తుల వారి స్వయంగా చెప్పినటువంటి మాట, కుమారుని చేతిలో లేదు, ఈ సమస్తమంతా ఒక తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. దేవాతి దేవుడు తండ్రి తప్ప ఎవ్వరూ కూడా ఈ యొక్క కాలాల్ని తెలుసుకోలేరని ఒక మాటను చెప్తూ, అదే విధంగా దాన్ని ఏ రకంగా ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పిందంటే, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి. సమస్త జనులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి మాట, రక్షణను పొంది నిరీక్షణ కలిగి ఉండి ఆయన రాకడ సమీపంలో మనం అందరం కూడా దినవరాత్రుల్లో కూడా మెలుకు అంటే ఆధ్యాత్మికమైనటువంటి మెలుకులో మనం అందరం ఉండాలి అనేది ప్రభు యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి గొప్ప మాట. ఆ రకంగా మనం చూసుకున్నట్టంటే ఒక దాసుడు ఏ రకంగా అయితే ఒక యజమానుడు ఏ రకంగా అయితే ఒక దాసుడికి సమస్త పనులను తమ అధికారాలను అప్పచెప్పి తను మరొక ఇతర కార్యక్రమాలు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయన పగలు వస్తున్నాడా, ఉదయకాలం వస్తాడా, మధ్యాహ్నం కాలం వస్తాడా, సాయంకాలం వస్తాడా, రాత్రికాల సమయం వస్తాడా అనేది తెలియనప్పుడు ఆ దాసులు ఏ రకంగా అయితే ఆ యొక్క యజమానుల కోసం కనిపెట్టుకునేటట్టు ఉంటారో అదే విధంగా మనము కూడా సమస్తములను కూడా విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క రాకడ కోసము కూడా మనం ఆధ్యాత్మికంగా మెలకువలు కలిగి ఉండాలి. మన శరీరాన్ని కానీ మన హృదయాన్ని కానీ మన మనస్సును కానీ మనము నిత్యము కూడా ఆయన రాకడ సమీపాన్ని గమనిస్తూ ఉండాలని ఒక ఆలోచన మనం కలిగి ఉండాలనేది ప్రభు యేసుక్రీస్తుల వారు లాస్ట్లో చెప్పినటువంటి మాట, నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా నుండు అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేసినటువంటి మాటలు. మరి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తుల వారు మార్కు సువార్త ద్వారా మాట్లాడినటువంటి మాటలను మన జీవితంలో ఫలింపచేయ విధంగా మనమందరం కూడా వాక్యాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకొని, వాక్యమే మన జీవితం అండి, వాక్యము ద్వారానే మన జీవితాన్ని నడిపించుకునేటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చారు. రెండవదిగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించడానికి ప్రభు యేసుక్రీస్తుల వారు మనల్ని ఏర్పరచుకున్నారనే విషయాన్ని, అట్టి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. మరి నా జీవితంలో ఒక మార్కు సువార్త 13వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చూస్తే ఆయన యొక్క రాకడ గురించి మనం అందరం కూడా మన యొక్క హృదయాల్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క ఆత్మను నిరీక్షణతో మనము ఆధ్యాత్మిక మెలుగుగా మనం ఉండాలి అనే ఒక గొప్ప విషయాన్ని సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తుల వారు తెలియచేయడం జరిగింది. మరి నా జీవితంలో అట్టి మాటలను ఫలింపు చేసే విధంగా మనం అందరం కూడా కలిసి మెలుగుగా ఉండి ఆయన రాకడ కోసము మనము నిత్యము కూడా కనిపెట్టుకునే వారముగా మనము క్రైస్తవులుగా కాకుండా ఆయన శిష్యులుగా మనందరం కలిసి ఉండాలనేది దేవుని యొక్క గొప్ప ఇష్టాన్ని మనం నెరవేర్చే వారంగా మనం ఉందాం. తలలు వంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. యేసయ్య, నేటి దినము మార్కు సువార్త 13వ అధ్యాయంలో పొందుపరచబడినటువంటి 37 వచనాలను ప్రభువా తండ్రి మేము ధ్యానించుకున్నాం నాయన. మరి ఈ 37 వచనాలలో ప్రభువా ప్రతి మాటను ప్రభువా తండ్రి మా హృదయంలో స్థిరపరచుకుని ప్రభువా మీరు ఆకడ విషయాల్లో ముందుగా మీరు తెలియజేసిన విధంగా మేము స్థిరపరచుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభువా తండ్రి మీ చిత్తానుసారంగా మేము ఉండే విధంగా మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టిగాను వందనాలైన ప్రభువా మీరు ఆకడ విషయంలో మేము ఎదురు చూసే వారముగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. నేటి దినం రక్షణ వాక్య కార్యక్రమంలో పాలి భాగస్తులే ప్రభువా ఈ మాటలు వింటున్న వారిని ఆశీర్వదించండి ప్రభువా, ఈ మాటల ద్వారా కట్టబడుతున్న వారిని ఆశీర్వదించండి, నూతనంగా క్రైస్తవ్యంలో పొందిన వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయడి, ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధులను క్షమించును, శోధల నుంచి దుష్టుల నుంచి తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి మన ఒక రక్షణ వాక్య కార్యక్రమంలో ఈ ఉదయకాల సమయంలో నిత్యము కూడా మనం ప్రార్థనతోని వాక్యముతో మన జీవితాన్ని ప్రారంభించుకొని దేవుని చిత్తానుసారంగా మనము నడుస్తున్నాం కాబట్టి మన అనుదిన క్రియలో కూడా మన యొక్క శ్రమలలోని మన యొక్క శోధనలో దేవుడు మనకు తోడై ఉండి మన దినాన్ని సంతోషంతో ఆనందంతో గడుపుతాడు కాబట్టి నడిపిస్తాడు కాబట్టి మనమందరం కూడా సంతోషంగా ఈ దినాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షణ వాక్య కార్యక్రమంలో పాల్గొసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.